అండి ఇండియన్ సినిమా అనగానే మనకు కొన్ని సినిమాలు గుర్తొస్తాయి. అలాంటి వాటిలో బాహుబలి కూడా ఒకటి. కానీ బాహుబలి ఈ స్థాయికి రావడానికి ముందు బాహుబలి సినిమా చాలా కఠినమైన రోజులు చూసింది. అవి చాలా మందికి తెలియదు. బాహుబలి సినిమా విడుదలైన తొలి రోజుల్లో అన్ని ప్రాంతాల్లో నెగిటివ్ టాక్, కొన్ని చోట్ల అయితే డిజాస్టర్ టాక్ కూడా వచ్చింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్, ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి మీరు తీసే సినిమా ఇదేనా అంటూ విమర్శలు కూడా చేశారు. దీంతో చిత్ర యూనిట్ మొత్తం టెన్షన్లో పడిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకధీరుడు రాజమౌళి, ఇది బాహుబలి కాదు, ప్రొడ్యూసర్ బలి, డిస్ట్రిబ్యూటర్ బలి, ఎగ్జిబిటర్ బలి, అలాగే హీరో ప్రభాస్ కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మార్నింగ్ 4 o'clock డిజాస్టర్ టాక్ తర్వాత మీరు దీన్ని ఎలా సేవ్ చేద్దాం అనుకున్నారు? అలాంటి సమయంలో బాహుబలి సినిమా చూసి మెగాస్టార్ చిరంజీవి గారు వస్తుండగా కొంతమంది చిరంజీవి గారిని రివ్యూ అడిగారు. చిరంజీవి గారు చాలా ప్రొఫెషనల్గా సినిమా చాలా బాగుందండి, అందరికీ నచ్చుతుందా లేదా అనేది చూడాలి అని చాలా బ్యాలెన్స్డ్గా సమాధానం చెప్పారు. అంతలోనే అక్కడ పక్కన ఉండేటువంటి ఇంకొక వ్యక్తి బాహుబలి కంటే మగధీరే బాగుంది సార్ అని కూడా అన్నారు. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఏమన్నారో తెలుసా? అలా అనకూడదండి, అది చెప్పడానికి ఇంకా టైం ఉంది అంటూ చాలా సున్నితంగా మర్యాదగా ఆ మాటను ఆపేశారు. దీన్ని బట్టి చిరంజీవి గారు వ్యక్తిత్వం ఎలాంటిది ఒకసారి ఆలోచించుకోండి. రాజమౌళి గారు ఆయనకు బాగా సన్నిహితుడు, ఇక ప్రభాస్ కూడా పాన్ ఇండియాతో కొత్త ప్రయాణం అది. ఇలాంటి సందర్భాల్లో ఒక్క మాటతో కెరీర్లు అటు ఇటుగా అయిపోతాయి. ఆ విషయం చిరంజీవి గారికి బాగా తెలుసు కాబట్టే చాలా సున్నితంగా డీల్ చేశారు. అయితే చిరంజీవి గారు అలా అనడానికి కూడా రీజన్ ఏంటంటే ఆ రోజుల్లో బాగా నెగిటివ్ టాక్ ఉండడం వల్ల, సో ఆ ప్రభావంతో ఒకవేళ ఏమో ఎలాగన్నా ఉండొచ్చేమో అన్న ఉద్దేశంతో చిరంజీవి గారు అలా బ్యాలెన్స్డ్గా సమాధానం చెప్పారు. అంటే ఏం చెప్తాం, ఒక మంచి సినిమా స్టార్టింగే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాగే ఒక మంచి సినిమా స్టార్టింగ్ హిట్ అని చెప్పి ఫ్లాప్ అయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. సో జనాలకి ఎప్పుడు ఏ సినిమా ఎలా నచ్చుతుందో చెప్పలేము. సో చిరంజీవి గారు కూడా అందుకే అలా మాట చెప్పారు. కాలం మారింది, బాహుబలి సినిమా చరిత్ర సృష్టించింది, ఇండియన్ సినిమా గర్వంగా చెప్పుకునే స్థాయికి కూడా వెళ్ళింది. అయినా సరే ఈ మధ్య సోషల్ మీడియాలో ఆ పాత వీడియోని తీసుకొచ్చి మెగాస్టార్ అసహనంగా రివ్యూ ఇచ్చారు అంటూ లేనిపోని విధంగా మెగాస్టార్ చిరంజీవి గారి మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు, ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్. కానీ నిజం ఏంటంటే అది అసహనం కాదు, అది ఒక బాధ్యత, అది ఒక అనుభవం, అది ఇండస్ట్రీపై ప్రేమే. సింపుల్గా చెప్పాలంటే ఆయన అక్కడ రివ్యూ చెప్పాల్సిన పనేముంది? తర్వాత పక్కన వ్యక్తి బాహుబలి కంటే మగధీరే బాగుంది అన్నప్పుడు ఆయన సంతోషించి నవ్వుకుని వెళ్ళిపోవచ్చు, తన కొడుకు సినిమాయే కదని. కానీ అలా చేయలేదే, పైగా అలా చేయకుండా తప్పకుండా అలా మాట్లాడకూడదు అని చెప్పారు ఆయన. ఒక సీనియర్ నటుడిగా, ఒక పెద్ద మనసున్న వ్యక్తిగా చిరంజీవి గారు ఎవరిని దెబ్బతీయకుండా, ఎవరిని తగ్గించకుండా మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ మెగాస్టార్ మనసు అర్థం కాలేదా మీకు? అందుకే ఆయన మెగాస్టార్ కేవలం స్క్రీన్ మీదే కాదు, స్క్రీన్ బయట కూడా ఎప్పుడు మెగాస్టారే. బాహుబలి విజయం తర్వాత చిరంజీవి గారు రాజమౌళి అలాగే ప్రభాస్ని ఎలా గౌరవించారో మనం చూడలేదా? అది ఆయన మంచి మనసుకు నిజమైన సాక్ష్యం. అంటే ఏంటి, చిరంజీవి గారు ప్రభాస్ గారిని పొగిడినవి, ఆయనతో మాట్లాడినవి, ఆయన వెల్విసిరిగా ఆయనకు విష్ చేసినవి ఇవేమీ కనిపించవు. ఒక్క వీడియో, అందులో ఆయన తప్పుగా మాట్లాడింది ఏముంది? ఏమీ లేదు. బాగుంది, అందరికీ నచ్చుతుందో లేదో చూడాలి, అంతే కదా. అందులో ఏమంత తప్పు ఉంది? ఆయన మాట్లాడిన మాటల్లో పని కట్టుకుని చిరంజీవి గారు నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కాకపోతే. కాబట్టి పాత వీడియోని చూసి ఒక వ్యక్తిత్వం తేల్చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ వెనక ఉన్న పరిస్థితి, ఆ మనసులో బాధ్యత అర్థం చేసుకునేవాడే నిజమైన వ్యక్తి. కాబట్టి మా మెగాస్టార్ ఎప్పటికీ మెగాస్టారే, ఆయన శిఖరం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.